మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఎందుకైనా రహస్యంగా ఉంచడం చాలా మంచిది. నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. సార్, స్విచ్ ఆఫ్. స్టింగ్ ఆపరేషన్స్ కాలం కదా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత సంపాదించినా మంత్రి గారికి తృప్తి లేదు. ఇంత పెద్ద ప్రాపర్టీని కబ్జా చేస్తున్నామంటే మీకు చెడ్డ పేరు వస్తుందేమో. చెడ్డ పేరు గురించి నేను అసలు పట్టించుకోను. అది మంత్రులకుండే జన్మ హక్కు. నాకు ముట్టాల్సిన ముడితే చాలు. ఇంకా బార్గెనింగ్ వద్దు. పార్టీకి 2 కోట్లు, మీకు 5 కోట్లు. అందులో కార్పొరేషన్ ఎండీకి మీకు షేర్ ఎంతో నాకు అనవసరం. యాజ్ అన్ అడ్వాన్స్ 2 కోట్లు ఇస్తాను, లిక్విడ్ క్యాష్. క్యాబినెట్ డెసిషన్ అయ్యి ఎండీ నాకు అప్పగించిన తర్వాత మరో 2 కోట్లు. మరి బ్యాలెన్స్? పత్రాలు మాకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం 4 విజిలెన్స్ ఎంక్వైరీలు, హైకోర్టులో వాళ్ళు పెట్టే 10 అర్జీలు, మధ్యలో మీడియా వాళ్ళు కూడా దూరుతుంటారు, ఏదో ఒకరు పెడుతుంటారు. చాలా టైం పడుతుంది. మిగిలిందప్పుడు వాయిస్ రికార్డర్. నా ఇంట్లోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు మాధవ్, ప్లీజ్, ఏదో తెలియక చేసి ఉంటాడు. మంత్రి గారు, ఎక్కువగా రాబట్టుకోవాలన్నది మీ ఉద్దేశమేమో. అది వేస్ట్. 3 ఏళ్ల గడువే ఉంది మీ పదవికి. చేస్తారో చెయ్యరో తెలుసుకోండి. ఏమంటారు? సెప్టెంబర్ 18th ఫస్ట్ అడ్వాన్స్. నీకు తెలుసుగా వెంకటేష్, డబ్బు అనేది నాకు సెకండరీ. అతనికి సంబంధించి నాకు కొన్ని పర్సనల్గా ఇబ్బందులు వచ్చాయి. దానికి ఇది రివెంజ్. చింతించాల్సిన పనేం లేదు. కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటివి సర్వసాధారణం. నా కంపెనీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అది. బేరర్, ఆ టేబుల్ దగ్గరికి ఒక బటర్ స్కాచ్. వేర్ ఎవర్ యు గో ఐ యామ్ దేర్. ఎక్కడికి పోయి దాక్కున్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను మాస్టర్. అభిరామి తను నాకు తెలుసు, ఫ్రెండ్ కదా. కాదు, మావ కూతురే ఏంటి? అక్క, ఐస్ క్రీమ్ తిండి అయిపోయింది కదా. మేమిద్దరం లైఫ్ గురించి చాలా మ్యాటర్ సీరియస్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కదా. బిల్లు సార్ కట్టేస్తారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే? అభిరామి, అసలు ఆవిడెవరో తెలుసా? ఉంచుకున్నదను లవ్వరను అంటే గట్టిగా అరిచి సీన్ క్రియేట్ చేస్తానేమనుకున్నావు? ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్ కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. అరే, ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను. బాగా అలసిపోయి ఉన్నాను. రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. హలో, ఏంటి?
ఏంటి? వెయిట్ వెయిట్ వెయిట్. సీన్ అర్థం కాలేదే. ఎవరు? వెంకీ వెంకీ. అయ్యో ఏంటి నీ గోల? చూద్దాం. వద్దు ఫిలిక్స్. అంటుంటా. ఎక్కడికి? రా చెప్తా. వద్దు ఫిలిక్స్. టెర్రస్ పైకి వెళుతున్నారా? ఓపెనింగ్. ఎస్, నౌ ద టైమ్ ఇస్ అప్. వెళ్ళి వాడు ఫ్లాట్ చెక్ చేద్దాం పద. ఇట్స్ టూ బ్యాడ్. కమ్ ఆన్. ఇంకా బొమ్మ పడలేదేంటి? అయినా నీ వదిలిపెట్టను. వద్దు, పోదాం. వీళ్ళేంటి ఆ ప్లాట్లోకి వెళ్తున్నారు? ఏం కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్ గా జరుగుతుంది. చూసావా? మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు, గన్ను ఉంది. ఫిలిక్స్ చూడు, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నా. ఎవరు లేనప్పుడు ఫ్లాట్ లో ఏంటిది? నేను వెళ్తున్నాను. ఏయ్ రూపా, ఏయ్ అయ్యో మేడం, నేనేం చూడలేదు. అయ్యో నీ అబ్బా, నీ కిడ అలవాటురా. చెత్త వెధవ. అబ్బో, కొట్టదు నిజంగా నేనే చూడలేదు. కొట్టకయ్యో, కొట్టదు సార్. అయ్యో సార్, నేనే ఏంటో నువ్వు చూసేది? అయ్యో, నువ్వు చూసి ఎవరికి చెప్పను. అబ్బో, అయ్యో సార్, అమ్మ సాక్షి, నాకేం కనపడలేదు సార్. ఓన్లీ సౌండ్ వినపడే. అమ్మ కొట్టకండి సార్. రేయ్, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావో చస్తావు. ఇక్కడ చూసిందంతా చూసినట్టు మర్చిపో. లేదు కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు కదరా. మీకు నేనెందుకు దొరుకుతాను రే? 4 గంటల వరకు మెలకుగా ఉన్నాను. అప్పటి కూడా రాలేదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు మనం చూసిందంతా శాంపులే. ఇక ముందు ఏం చూస్తాం? వాళ్ళని వదిలే, నీకు వర్కౌట్ కారు. తెల్లవారులు మెలుకుంటే ఇలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి చాలా రోజులైంది. హ? మీగడ తరగలాంటి అమ్మాయి నా పక్క రూమ్ లో పడుకొని ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు? హాయ్.
ఏమైందిరా పొద్దున్నే కుప్పిగంతులు వేస్తున్నారు? అరే భలే కరెక్ట్ టైంకి వచ్చావే. అవునా, మీరు వచ్చేసరిగా. ఏయ్ ఈ రోజు నువ్వు ఫ్రీయేనా? ఇవాళ తన బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Secret side. సిటీలోని ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల సిటీ వెలుపల నుంచి నర్సీపట్నం వరకు ఉన్న అన్ని ఏటీఎంస్ లోనూ దొంగతనం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఐబీఐ కార్డును ఉపయోగించి మిగతా బ్యాంకులో క్యాష్ డ్రా చేయడం జరిగింది. దీనిపై ఒక నివేదికను సమర్పించవలసిందిగా హోమ్ మినిస్టర్ ఈ కేసును పరిశోధిస్తున్న ఏసీబీకి ఆదేశాలు ఇచ్చారు. హలో, ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి. సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి. ఎందుకు సార్? చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళదు. ఓకే సార్. గోపి సార్. కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి. ఓకే సార్. అందరూ బయటకు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఈవిడెవరు? తను సెక్రటరీ, ఈమె సిస్టమ్స్ హెడ్. ఓకే. శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్? జంపు జిలానీనా? మీ బ్యాంకు మీ కస్టమర్స్, పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి. ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి. కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా? దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే. ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఏమైంది, పట్టుకున్నారా? ఈ రోజు పేపర్లో చూశాను, పోలీసు వాళ్ళ ప్రతిభ. దొంగను పట్టించిన వాళ్ళకి బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్. అయ్యో, మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్, కొంచెం టైం పడుతుంది. ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటాను. నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. మిస్టర్ మాధవ్, ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్. దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, దానికి డిఫెన్స్. గో త్రూ ఇట్. చచ్చాక జాతకం ఎందుకు? బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది, నీకు తెలీదా? అది విధి. ఇంకేంటి, వచ్చిన పని అయింది, వెళ్ళటం లేదా? వెళ్ళకుంటామా? సార్, నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? హలో, వెళ్దూగానుండు. కస్టమర్స్ కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్ కదా చెప్పాలి. మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాదు, మా ఆఫీస్లో. ఇప్పుడు తీసుకెళ్ళను, వస్తే చాలు. అది నేను చేస్తున్న ఫేవర్. ఓకే? అంజనా అరోరా. ఓహో, నువ్వు ఇంకా అది వదలలేదా? అదెందుకు వదిలిపెడతాను? ఉన్నన్నాళ్ళు పక్కనే ఉండి ఇప్పుడు నాకు మొగుడయ్యావు కదా. రేయ్, నాకు తెలుసు నీకు ఆ మార్వాడి పిల్ల అంటే చాలా ఇష్టం అని. నీదంటే ప్లాటోనిక్ లవ్. నేను తనని ట్రై చేసింది నిజమే, బట్ తన గైనకాలజిస్ట్ని కలిసి అబార్షన్ చేయించుకుంది. దాంతో ఆ పిల్లని వదిలేశాను. రేయ్, మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా. వదిలే. గోపి సార్. ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను కానీ ఎనీవే, గుడ్ లక్. వెంకీ, నేను రేపు వెళ్ళిపోతున్నాను. నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏటీఎం రాబిన్ హుడ్ ఫ్రీ. వాడి తలరాతలో నా రోల్ పెద్దగా ఉన్నట్లేదు. ఏంటి సుందరం? ఒక వైటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అయినా పోలీసులకు చెప్పు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? ఛే, మీతో పెద్ద తలనొప్పిగా ఉంది. సరే చెప్పు. మీరే చెప్పారుగా, బ్యాంక్ మీద పగమించుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఓకే సుందరం, ఇది ఇప్పుడు మన మధ్యనే ఉండాలి, మన ఇద్దరి మధ్యనే. ఓకే, డూ వన్ థింగ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ చెన్నై ఫ్లైట్కి 2 టికెట్స్ బుక్ చేయించు. నేను ఇటు తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. ఏంటి, అయిపోయిందా? చిన్న పని గుర్తొచ్చింది, కలుద్దాం. సిద్ధార్థ్,
విశాఖ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే తీసిపెట్టాను. ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ఫోటో మాత్రమే ఇక్కడ దొరికింది, చూడండి. సిద్ధార్థ్ ఖరగ్పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ టాపర్. 24 ఏళ్ల వయసులో ఈ బ్యాంకులో సిస్టమ్స్ మేనేజర్గా చేరాడు. ఏ బ్రాహ్మణ్ బాయ్. వెనుక అడ్రస్ ఉంది. సార్, స్టాఫ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 లక్షల రూపాయలు కంప్యూటర్ ద్వారా దొంగతనం చేశాడన్న ఛార్జ్, అది జాయిన్ అయిన 3 ఏళ్లలోపే కేసు పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడన్న ఏ వివరమో తెలియదు. డీజీఎం గారు ఏమన్నారు? ఇదే కదా అతను చెప్పింది. ఫోటో ఏమైనా? లేదు, అడ్రస్ మాత్రం దొరికింది. ట్రాజడీ ఏమిటో తెలుసా సార్? తమిళనాడు గవర్నమెంట్ లో అందరూ గౌరవించేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకితను. లెట్స్ సీ. యారే? నేను ఫిలిక్స్, బెజవాడ్ నుంచి వస్తున్నాను. సిద్ధార్థ్ ఫ్రెండ్ని. రండి బాబు, లోపలికి రండి. సిద్ధు వాళ్ళ ఫాదర్. సిద్ధు ఫ్రెండ్స్ అట. ఇదే సిద్ధు బెడ్రూమ్. ఫిలిక్స్ సార్, నాకు తెలిసి వ్యక్తి. నాకు కూడా. ఇదంతా ఇతను చేసుంటాడంటారా? నో, నెవర్. సార్, ఏటీఎం దొంగను ఒకటి చూశాడని చెప్పని, అది వీడే సార్. 5 లక్షల రివార్డును మనం ప్రకటించాక వీడు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపడతావా? పడతాను సార్. నీకు అతని రూపం బాగా గుర్తుంది కదా? ఉంది సార్. గోపి సార్. ఇతన్ని స్కెచ్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళదు. ఓకే సార్. గో. సార్. ఓకే రా, బాయ్. ఓకే రా. ఏంటి? దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. పక్కనే షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట. నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇంటికి వెళ్ళడానికి. ఇండీసెంట్ గా ఉంటుంది కదా కోర్టు చుట్టూ తిరగడం. అభి, ఈసారి ర్యాంక్ లిస్ట్లో నీ పేరు ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. పోతే నా క్లాస్లో ఉన్నంత వరకు మాత్రం అల్లరి చేయొద్దు. Are you surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming. I presume if you're using such a word that you've never experienced them. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా. Mr. Jackson, ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ్ అని అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా?
కుట్ర పంతావా? నీ సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్ హుడ్ నేనే. అది నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ.